మీరు జెన్యున్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధాలు నాకు అర్థం కాలేదు. కాదు సార్, అంటే అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, అంత ముందు తరాలు మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే. Okay, on that note, let's wrap this media conversation. Thank you so much. సార్ చెప్పండి. వెంకటేష్ గారు సార్ చెప్పండి సార్. అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది? ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్. నేను కొంచెం లాంగ్ టైం, ఒక 10 minutes అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. Done. Thank you so much. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద ఇది నెవర్ ఎండింగ్ లా ఉంది, కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం ఇంకా. థ్యాంక్ యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటా అండి. అదే అండి, అన్నీ ఒక టైం అని అంటారు ఎవరికైనా. ఇట్స్ జస్ట్ అ టైం. సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు. సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఫీల్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రిలీజ్ అవుతుంది October 23rd. సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ 2024లో. సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు 5 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. సూపర్ హ్యాపీ అండి. నరేష్ గారు చెప్పండి సార్. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్. అవును సార్. మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? ట్రూ. No two stories are the same. Okay. No two love stories are the same. బట్ ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే, చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం. అందరికీ స్టోరీస్ ఉండవు కదా. ఇది అందరికీ స్టోరీస్ ఉండకపోవచ్చు కదా. స్టోరీస్ అందరికి ఉంటాయండి, చెప్పుకోరు. స్టోరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండకపోవచ్చు. నేను చెప్పుకుంటాను అంతే. ఎనీవే, సో నిజంగా అండి, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఒక ఆలోచనలో, ఇమాజినేషన్లో పుట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది మాత్రం టోటలీ డిఫరెంట్. రోహిత్ గారు, వెంకీ గారు సార్, ఇందాక నుంచి కొస అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు. ఏంటో ఇదేదో ప్రపంచంలో చూడండి, ఇండియాలో చూడండి, ఇంతవరకు వెండి తెర చూడండి అంటున్నారు. అదేమన్నా కొద్దిగా నన్ను హింట్ ఇవ్వగలరా సార్? మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఆయన్ని. అంతే అంటారా? కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయడం. కరెక్ట్గా 1 గంట సేపు ఇంటర్వ్యూ అభివృద్ధి.